ఒక చిన్న గ్రామం, ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబం. ఒక ప్రమాదం, ఒక వ్యాధి, ఒక చిన్న బాలుడు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఒకరోజు తన తండ్రి మంచాన పడిపోతాడు. మరో రోజు ఊరు మొత్తం ప్రాణాల కోసం పోరాడింది. ఆ సమయంలో డబ్బు సంపాదించే అవకాశం అతని ముందే నిలబడి ఉంది. కానీ అతను ఎంచుకున్నది డబ్బు కాదు, మానవత్వం. ఆ బాలుడి నిర్ణయం ఒక కుటుంబాన్నే కాదు, ఒక గ్రామాన్నే కాపాడింది. ఇది నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణ అయిన రామయ్య కథ. కథ మొదలుపెట్టే ముందు చిన్న కోరిక. మీరు ఇలాంటి విలువైన కథలు ఇష్టపడితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా గోపాలపురం అనే గ్రామంలో సుబ్బయ్య, కనకమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి రామయ్య అనే కొడుకు ఉన్నాడు. సుబ్బయ్య తన వద్ద ఉన్న గొర్రెలు కాసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కనకమ్మ భర్త తెచ్చేది చాలీచాలని సంపాదన అయినప్పటికీ ఉన్నంతలో సంసారాన్ని సర్దుకునేది. ఒకరోజు సుబ్బయ్య, కనకం కనకం ఎక్కడున్నావే? త్వరగా రా, పక్కూర్లో ఇవాళ సంత ఉంది. మన గొర్రెలను తీసుకెళ్ళి ఆ సంతలో అమ్ముకొని వస్తాను. ఇదిగో వస్తున్నానండి. వెళ్లేదారిలో మీకు ఆకలైతే తినడానికి వంట చేశాను. మీకు ఆహారాన్ని కట్టిపెట్టాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే కనకం, వెళ్ళొస్తా. దేవుడి దయ వల్ల మంచి బేరాలు తగిలితే ఈ నెలకు మన సంసారం ఇబ్బందులు లేకుండా జరిగిపోతుంది అంటూ బయలుదేరుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన రామయ్య, హాయ్, సంతకి వెళ్తున్నావా నాన్న? నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళినా. ఆ సంతలో బొమ్మల దుకాణాలు, తినుబండారులు అబ్బాబలే ఉంటాయి, నన్ను కూడా తీసుకెళ్ళవు అంటూ ముద్దు ముద్దుగా తండ్రిని బతిమలాడతాడు. కొడుకు గారాన్ని చూసి మురిసిపోతూ సుబ్బయ్య, సరే రామయ్య, ఎలాగూ ఈ రోజు ఆదివారం కాబట్టి బయలుదేరు కదా, నేను సంతకి తీసుకెళ్తానులే. త్వరగా బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయిపోయినది అని అంటాడు. రామయ్య ఎంతో ఉత్సాహంతో తండ్రితో కలిసి సంతకు బయలుదేరతాడు. కొంతసేపటి ప్రయాణం తర్వాత సంతకు చేరుకుంటారు. సంతలో ఒక చోట ఖాళీ స్థలం చూసుకుని గొర్రెలను అక్కడ కట్టేసి అమ్మకానికి సిద్ధమవుతాడు సుబ్బయ్య. చుట్టుపక్కల దుకాణాలను చూస్తూ తండ్రి పక్కనే కూర్చుంటాడు రామయ్య. ఏమయ్యా, ఈ గొర్రెలు నీవేనా? ధరను చెప్తున్నావు? అవునండి, మంచి జాతి గొర్రెలండి, చూసుకోండి అయ్యా, మీకు ఏ గొర్రె కావాలో. ఇదిగో ఈ గొర్రె బాగున్నట్టుంది, దీని ధర చెప్పు. ఈ గొర్రె ధర 20 కాసులయ్యా. అబ్బో, చాలా ధర చెప్పావే. ఇచ్చే బేరం ఉంటే చెప్పు, నేనైతే 15 కాసులు ఇస్తాను. అంతకు మించి ఒక్క కాసు కూడా ఇవ్వను. నచ్చితే ఇవ్వు, లేదంటే లేదు అని ఆ గొర్రెను కొనడానికి వచ్చిన వ్యక్తి అంటాడు. సుబ్బయ్య ఆలోచిస్తూ మనసులో, అసలే ఇంట్లో డబ్బులకి ఇబ్బందిగా ఉంది, పైగా బోని బేరం, ఇక తప్పేదే ఉంది, ఇచ్చేద్దాం. తీసుకోండి అయ్యా, మీదే బోని బేరం, అందుకే మారు మాట్లాడకుండా ఇచ్చేస్తున్నా. అవునా, సంతోషం. నా బోని చాలా బాగుంటుందిలే. ఇవాళ నీకు మంచి వ్యాపారం జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పి డబ్బులిచ్చి గొర్రెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి చెప్పినట్టు బోని మహిమో మరేంటో కాని తీసుకువచ్చిన గొర్రెలు మొత్తం అమ్ముడుపోతాయి. వ్యాపారం బాగా జరిగిందన్న ఆనందంలో సుబ్బయ్య, రామయ్య, ఈరోజు వ్యాపారం బాగా జరిగింది, అనుకున్న దానికంటే డబ్బులు ఎక్కువ వచ్చాయి, కాబట్టి నీకేం బొమ్మలు కావాలో చెప్పు, కొని పెడతా అంటాడు. తండ్రి మాటకు ఆనందంతో తనకి కావలసిన బొమ్మలు కొనుక్కుని ఇంటికి వెళ్లిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు బడికి సెలవు కావడంతో తండ్రితో కలిసి గొర్రెలు కాయడానికి కొండ మీదకు వెళ్తాడు రామయ్య. వెళ్తూ తండ్రితో, నాన్న, రోజు ఇంత దూరం కొండపైకి ఎక్కి ఇక్కడ గొర్రెలు మేపుతున్నావెందుకు? మన ఊర్లో కూడా పచ్చగడ్డి మొక్కలు ఉన్నాయి కదా, గొర్రెలు అవి కూడా తింటాయి కదా. చూడు రామయ్య, గొర్రెలు కాయడం మన వృత్తి, అది దైవంతో సమానం, కేవలం వ్యాపారం కాదు. అలాగే ఈ సుబ్బయ్య గొర్రెలంటే చుట్టుపక్కల ఎంతో పేరుంది. ఎందుకంటే అందరి గొర్రెల కాపర్లాగా నేను ఊళ్ళో ఉండే గడ్డి మొక్కలు పెట్టను, ఇక్కడ దాకా తీసుకొచ్చి వాటిని మేపడానికి ఒక కారణం ఉంది. ఈ కొండ దాటి అడవి దాకా వస్తే ఎన్నో మూలికలోని చెట్లుంటాయి, వాటిని మన మేకలు గొర్రెలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మన మేకలు ఇచ్చే పాలు తాగడం వల్ల ఎంతో మంది ఆరోగ్యంగా ఉంటారు. అదే వ్యాపార నీతి అని చెప్తాడు సుబ్బయ్య. ఈలోగా వర్షం మొదలవుతుంది. సుబ్బయ్య కంగారుగా, రామయ్య, వర్షం మొదలైంది, వెంటనే మనం కొండ దిగిపోవాలి, లేకపోతే వర్షపు నీరు తాకిడికి గొర్రెలు జాడి పడిపోయే ప్రమాదం ఉంది అని త్వరగా గొర్రెలను తీసుకుని కిందకు బయలుదేరతారు. అలా కొండ దిగుతుండగా కాలు జారి కింద పడిపోతాడు సుబ్బయ్య. అలా పడడంతో కాలు విరిగి అక్కడే కూలబడిపోతాడు. తండ్రిని ఆ పరిస్థితిలో చూసి
అతి కష్టం మీద ఇంటికి తీసుకువెళ్తాడు రామయ్య. వైద్యులు పరీక్షించి సుబ్బయ్య ఇక నడవలేడని చెప్తారు. దాంతో కనకమ్మ రామయ్య కన్నీరు మున్నీరు అవుతారు. ఒకరోజు రామయ్య తల్లి వద్దకు వెళ్లి, అమ్మా, నాన్న పరిస్థితి చూస్తే బాధగా ఉంది. అలాగే మన ఇల్లు కడవాలంటే డబ్బులు కావాలి. కాబట్టి ఇక నుండి గొర్రెలు కాసి వాటిని సంతలో అమ్మే బాధ్యత నేను తీసుకుంటాను అని కనకమ్మతో కొడుకు మాట్లాడిన మాటలు విన్న సుబ్బయ్య దుఃఖంతో, బాబు రామయ్య, ఈ చిన్న వయసులో నా వల్ల ఎంత కష్టం వచ్చిందిరా. నేను బాగా చదివించి గొప్ప అని చేయాలనుకున్న నా కళ్ళ ముందే చెదిరిపోతుంటే చూస్తూ ఉన్నాను తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించిన ఆయన. నాన్న, మీరు అలా అనొద్దు. మీరు నన్ను చిన్నప్పుడే నిజాయితీ కట్టం విలువ నేర్పించారు. ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు నేను బాధ్యత తీసుకోపోతే నేనెందుకు? కొడుకు మాటలకు సుబ్బయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ రోజు నుంచి రామయ్య కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. మరుసటి ఉదయం తెల్లవారక ముందే లేచి గొర్రెలను తీసుకుని కొండవైపుకి బయలుదేరతాడు రామయ్య. చిన్న వయసే అయినా తండ్రిలాగే మూలికల దగ్గరకు తీసుకువెళ్తాడు. దారిలో మరో గొర్రెల కాపరి సోమయ్య కనపడి వెటకారంగా, ఏరా రామయ్య, మీ నాన్న బదులు నువ్వు వచ్చావా? ఆ కొండపైకి వెళ్ళొద్దని ఎన్నోసార్లు సుబ్బయ్యకి చెప్పాను, వినకుండా వెళ్ళాడు. ఏమైంది? కాళ్ళు ఇరగొట్టుకుని మంచాన పడ్డాడు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికే వెళ్తున్నట్టున్నావు. నువ్వైనా నేను చెప్పింది వినరా? అది కాదు బాబాయ్, నువ్వు నీ గొర్రెలను అక్కడే మేపుతున్నావు. నేను కూడా అక్కడే మేపితే కొన్నాళ్ళకు నీ గొర్రెలకి మేత ఉండదు కదా. అందుకే కొండపైకి తీసుకెళ్తున్నానులే. అబ్బో, మీ నాన్నకంటే ఎక్కువ వెటకారం ఉందిరా నీకు. అయినా మీకు లేని నొప్పి నాకెందుకు? వెళ్ళి కొండ కంటే పైన ఇంకేమైనా ఉంటే అక్కడ మేపుకో అని అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ గొర్రెల కాపరి. కొండపైకి బయలుదేరతాడు రామయ్య. నాన్న చెప్పినట్టు వ్యాపారం అంటే డబ్బు మాత్రమే కాదు, పేరు నమ్మకం కూడా అనుకుని ఇంటికి వస్తూనే సోమయ్య అన్న మాటలు తండ్రికి చెప్తాడు. దానికి సుబ్బయ్య తన కొడుకుతో, నాయనా, సోమయ్య మన మీద అసూయతో ఉన్నాడు, కానీ దానిలో నిజం లేకపోలేదు. రానున్నది వర్షాకాలం. ఆ సమయంలో కొండ మీదకి వెళ్ళడం వల్ల నాకు ఈ పరిస్థితి. కాబట్టి నువ్వు కూడా మన ఊర్లోనే గొర్రెలను మేపుకుంటే సరిపోతుంది. అప్పుడు మన వ్యాపారానికి కొన్ని పేరు పోతుంది కదా. వ్యాపారం కంటే నీ జీవితం విలువైంది కదా నాయన. సరే, రేపు సంతకెళ్ళి గొర్రెలు అమ్ముకొని వస్తాను. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి తెల్లవారుగానే గొర్రెలను తీసుకుని సంతకు బయలుదేరతాడు. ఏరా బాబు, ఇంత చిన్న పిల్లాడివి, నువ్వు గొర్రెలు అమ్ముతున్నావా? గొర్రెలు నీవేనా? అవునయ్యా, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, అందుకే నేను అమ్మకానికి వచ్చాను అని అంటాడు. దానికి ఆ వ్యక్తి తన మనసులో, వీడిని చూస్తే అమాయకుడిలా ఉన్నాడు. నేను ఏదోలా తక్కువ ధరకే గొర్రెను కొనేయాలి. ఇదిగో చూడు బాబు, ఈ గొర్రెలు చాలా బలహీనంగా ఉన్నాయి. 10 కాసులు ఇస్తాను. తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. అయ్యా, నా గొర్రెలు అస్సలు బలహీనంగా ఉండవు. ఇవి అడవిలో మూలికలు తిని పెరిగినవి. మా నాన్న పేరు మీద అమ్ముతున్నాను, తక్కువ ధరకు ఇవ్వను అని నమ్మకంగా చెప్తాడు రామయ్య. అప్పుడే గతంలో గొర్రెను కొన్న వ్యక్తి వచ్చి, ఇవి సుబ్బయ్య గొర్రెలు కదా, వీటి గుణం నాకు తెలుసు బాబు. నీ తండ్రి నిజాయితీకి పేరు ఉంది. నేను 20 కాసులు ఇస్తాను, నాకు గొర్రెనివ్వు అంటూ డబ్బులు ఇచ్చి గొర్రెను తీసుకువెళ్తాడు. ఆ మాట విన్న జనాలు కూడా నమ్మకం పెంచుకుంటారు. ఒక్కొక్కరుగా గొర్రెలు కొనడంతో అన్ని గొర్రెలు అమ్ముడవుతాయి. మొదటి సంత విజయవంతం అవుతుంది. రామయ్య గర్వంగా ఇంటికి వస్తాడు. నాన్న, నీ పేరు నిలబెట్టాను. సంతలో మన గొర్రెలకు మంచి గిరాకీ ఉంది. దాన్ని మరింత పెంచడమే నా లక్ష్యం. రామయ్య, నువ్వు వ్యాపారంలో అన్ని మెలకులు చాలా వేగంగా నేర్చుకున్నావు. ఇవన్నీ మీరు నేర్పినవే నాన్న. అంతేకాదు, వర్షాకాలంలో మనం కొండపైకి వెళ్లకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది. మన ఇంటి పక్కన నీ ఖాళీ స్థలంలో ఆ కొండపైన మూలికా చెట్లు పెంచుతాం. అప్పుడు ఎటువంటి ప్రమాదాలు బారిన పడకుండానే వాటికి మంచి ఆహారం అందించవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న సుబ్బయ్య కనకం ఆశ్చర్యపోతూ, చూసారా నా కొడుకు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడో. అవును కనకం, ఇన్నాళ్ళు గొర్రెలను మేపుతున్నా, నాకు ఎప్పుడూ ఇటువంటి ఆలోచన రాలేదు. మన రామయ్య ఎంతో తెలివైనవాడు. ఖచ్చితంగా వాడు అద్భుతాలు చేస్తాడు అని కొడుకును చూసుకుని మురిసిపోతారు ఆ దంపతులు. రామయ్య అనుకున్నట్లుగానే మూలికా చెట్లను తమ పెరట్లో పెంచుతాడు. కాలం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు గ్రామంలో వ్యాధి వ్యాపిస్తుంది. చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. సోమయ్య కూతురికి కూడా ఆ వ్యాధి రావడంతో వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లి, అయ్యా, నా కూతురికి ఎంతో వైద్యం చేయించినా నయం కావటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. మీరే నా బిడ్డను కాపాడాలి. చూడు సోమయ్య, ఈ మాయిదారి రోగం ఏమిటో ఇంకా అంతు చిక్కడం లేదు.
మన గ్రామంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కొన్ని పరీక్షలు చేస్తున్నా. వాటికి కావలసిన మూలికలు కొండపైన దొరుకుతాయి, కానీ వాటిని తీసుకొని రావడానికి ఎవ్వరూ సాహసించడం లేదు. ఈ వర్షానికి కొండెక్కితే ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు. నేను మాత్రం ఏం చేయగలను? కొండపైన మూలికల అవి ఇప్పుడు తేవడం సాధ్యం కాదు కదా అయ్యగారు. మా సుబ్బయ్య కొడుకు వాడి గొర్రెలను మేకలను కొండపైన మేపుతాడు. వాడికి సులువుదారి తెలిసేమో అడుగుదాం. అవును కదా, అయితే పరిష్కారం దొరికినట్టే. అంటూ వైద్యుడు ఊరి వాళ్లతో కలిసి సుబ్బయ్య ఇంటికి వెళ్తారు. చూడు సుబ్బయ్య, మాకు నీ మేకపాలు కావాలి. ప్రస్తుతానికి అదే దివ్యౌషధం. నా మేకపాలు ఔషధం ఏంటయ్యా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. చూడు సుబ్బయ్య, నీ మేకలకి కొండపై ఉన్న మూలికా చెట్లను ఆహారంగా ఇస్తున్నావు కదా, అప్పుడు ఆ మేకలు ఇచ్చిన పాలల్లో ఔషధ గుణాలుంటాయి. మన ఊర్లో ఆ పాలు తాగిన వారిలో ఎవరికీ ఈ వ్యాధి రాలేదు. అంటే అదే విరుగుడు కదా. ఆ మాట విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయి నిజమే కదా అనుకున్నారు. ఇంతలో సోమయ్య, నన్ను క్షమించు సుబ్బయ్య. ఇన్ని రోజులు నువ్వు కొండపైకి వెళ్తుంటే పిచ్చోడు అంటూ అవమానించాను. ఇప్పుడు నువ్వు చేసిన పని ఊరికి సహాయపడుతుంది. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ మేకపాలు ఇవ్వు అని ప్రాధేయపడతాడు. అక్కడ అంతా గంభీరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. మెల్లగా రామయ్య ముందుకు వచ్చి, చూడు బాబాయ్, ఈ రోజు మా పాల గిరాకీ వచ్చిందని దాన్ని సొమ్ము చేసుకోలేము. మన ఊరికి కష్టం వస్తే అది మనందరిది. మేము ఆ పాలను ఉచితంగా పంపిణీ చేస్తాం. ఊళ్ళో అందరికీ వ్యాధి నయమయ్యాకే మళ్ళీ పాలు అమ్ముతాం అని అంటాడు. అంత చిన్న వయసులో రామయ్యకున్న పెద్ద మనసును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. సుబ్బయ్య ఇంటి ముందర ఆ రోజు జనసందోహం కనిపించింది. ప్రతి ఇంటి నుంచి చిన్నపిల్లలు పెద్దలు పాల కోసం వచ్చారు. ఆ ఇంటి ముందు ఉన్న పాలు ఆ రోజు కేవలం ఆహారం కాదు, ఆశగా మారిపోయాయి. రామయ్య, మన దగ్గర ఉన్న పాలు చాలవు నాయనా. అమ్మా, మన దగ్గర ఎంత ఉన్నా సరిపోవాలి. అవసరమైతే మనం తినకపోయినా పర్లేదు, ముందుగా వాళ్ళు బాగుపడాలి. అది విన్న సుబ్బయ్య మంచంపై పడుకున్నప్పటికీ గుండె నిండా గర్వం పొంగిపోయింది. నాయనా, నేను నీకు గొర్రెలు కాయడమే నేర్పాను, కానీ నువ్వు మనుషుల మనసులు గెలుచుకోవడం నేర్చుకున్నావు. వైద్యులు ఆ మేకపాలను తీసుకుని ఔషధంగా తయారు చేసి గ్రామస్తులకు ఇస్తారు. కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. అమ్మయ్య, నా పిల్లాడి జ్వరం తగ్గింది, మా ఆయన కూడా కోలుకున్నాడు. అలా ఒక్కొక్కరిగా గ్రామం కోలుకోవడం ప్రారంభించింది. గోపాలపురం మళ్లీ నవ్వులతో నిండిపోయింది. రామయ్య, నేను నిన్ను ఎగతాళి చేశాను. నీ నాన్నను తప్పు పట్టాను, కానీ నువ్వు మాత్రం నా కూతురి ప్రాణాలు కాపాడావు. నా జీవితంలో నీ రుణం తీర్చుకోలేను. బాబాయ్, మనందరం ఒకటే కదా. కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి నిలబడితే ఈ కష్టం కూడా పారిపోతుంది. ఆ రోజు నుంచి సోమయ్య కూడా తన గొర్రెలకు మంచి ఆహారం పెట్టడం మొదలుపెట్టాడు. గ్రామంలోని మిగతా కాపురులంతా రామయ్యని ఆదర్శంగా తీసుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య పెరట్లో పెంచిన మూలికా మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. ఇప్పుడు వర్షాకాలంలో కొండ ఎక్కాల్సిన అవసరం లేకుండా పోయింది. సుబ్బయ్య మెల్లగా నడవడానికి ప్రయత్నిస్తూ, రామయ్య, నీ తెలివి నీ ధైర్యం నన్ను మళ్ళీ నిలబెట్టాయి నాయనా. నేను నడవలేకపోయినా నువ్వు మన కుటుంబాన్ని ముందుకు నడిపించావు. నాన్న, మీరు నడవలేకపోయినా మీరు చూపించిన మార్గం నడిపిస్తుంది. కాలం క్రమంగా మారింది. గోపాలపురం పేరు చుట్టుపక్కల గ్రామాలకు మారుమ్రోగింది. అంత చిన్న వయసులో బాధ్యత తీసుకున్న రామయ్య కేవలం తన కుటుంబాన్ని కాదు, ఒక గ్రామాన్నే కాపాడాడు. ఈ కథలో ఉన్న నీతి, కష్టం వచ్చినప్పుడు వెనక్కి తగ్గినవాడు సాధారణ మనిషి, కష్టం వచ్చినప్పుడు ముందుకు నడిచినవాడు నాయకుడు, కష్టం వచ్చినప్పుడు ఇతరులను కాపాడినవాడు మహానుభావుడు. రామయ్య ఒక గొర్రెల కాపరి కుమారుడు మాత్రమే కాదు, ఒక గ్రామానికి ఆశగా మారిన చిన్న నాయకుడు. ఈ కథలో మీకు నచ్చిందేంటి? రామయ్య ధైర్యమా లేక అతని మంచితనమా? ఇలాంటి మనసుకు హత్తుకునే కథలు మీకు ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా రాయండి. మీ ఒక్క మాట మా తదుపరి కథకి ప్రేరణ అవుతుంది. ఇంకా ఇలాంటి విలువైన కథలు వినాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.